IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురంలో పర్యటిస్తున్నారు. వరుసగా 3వ రోజు ఆయన కాకినాడ జిల్లాలో ఆయన పర్యటన కొనసాగుతూ ఉంది. తిప్పసముద్రం హార్బర్ వద్ద ఆయన అధికారులతో చర్చించడం జరిగింది. అలాగే సముద్ర కోతకు గురైనటువంటి తీర ప్రాంతాలను కూడా ఆయన పర్యవేక్షించడం జరిగింది. కోతను అడ్డుకునేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలు సంబంధించి అధికారులతో చర్చించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి కాన్వాయ్ మధ్యలో ఒక చోట ఆగటం జరిగింది. అటువైపుగా పవన్ కాన్వాయ్ వెళ్తుందని తెలుసుకున్నటువంటి ఒక ఇంట్లో ఉన్నటువంటి జనసేన అభిమానుల్లో ఒక చిన్న పిల్లవాడు బయటకు వచ్చి జనసేన జెండా పట్టుకుని నుంచుంటం కనిపించింది. సో రోడ్డు మీద వెళ్తూ ఉన్నటువంటి కాన్వాయ్లో నుంచి గమనించిన పవన్ కళ్యాణ్ వెంటనే కారు ఆపటం జరిగింది. కారు ఆగిన వెంటనే ఆ పిల్లోడు కారు దగ్గరికి పరిగెత్తడం, కారు దిగినటువంటి పవన్ కళ్యాణ్ ఆ పిల్లోడికి షేక్ హ్యాండ్ ఇచ్చి కారు ఎక్కబోతుంటే ఆయన సెక్యూరిటీ సిబ్బంది పరిగెత్తుకొచ్చి మరలా పవన్ని వెనక్కు పిలిచి పిల్లోడిని పవన్ దగ్గరికి తీసుకువెళ్ళటం జరిగింది. ఆ పిల్లవాడితో పవన్ కళ్యాణ్ ఫోటో దిగటం, ఇంతలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది అక్కడికి చేరుకోవటం, ఒక అతను పవన్ కళ్యాణ్ కాళ్ళకు నమస్కారం పెట్టడం, ఇవన్నీ చకచక జరిగిపోయాయి. సో తన పార్టీ అభిమాని, తన అభిమాని అయినటువంటి ఒక చిన్న పిల్లాడి కోసం పవన్ కళ్యాణ్ కారు ఆపి మాట్లాడి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో దిగి వెళ్ళటం. సో దీన్ని ఇప్పుడు ఈ వీడియోని జనసేన కార్యకర్తలు అలాగే సోషల్ మీడియా దీన్ని వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి.